హాయ్. అసలు ఇవాళ మనందరి ఫేవరెట్ టాపిక్ లవ్. లవ్ అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరిని లవ్ చేయాలి, ఎందుకు లవ్ చేయాలి, నాకు తెలిసిన ఒక 4 to 5 ప్రాక్టికల్ రీజన్ చెప్తాను. దీన్ని బట్టి మీ లవ్ ఎలా అయిందో డిసైడ్ చేసుకోండి. అంటే మీ కాలు కంటే చిన్న సైజ్, ఒక 3 ఇంచ్ సైజ్ తక్కువ ఉన్న షూస్ని కానీ చెప్పలను కానీ మీరు వేసుకుని నడవగలుగుతారా? నడవలేరు. పోనీ పెద్ద సైజుని వేసుకున్నా కంఫర్ట్ ఉండదు, ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు. సో మిస్ మ్యాచ్ పీపుల్తో ట్రావెల్ చేయడం కూడా ప్రాక్టికల్గా అంతే కష్టం. అంటే ఒకరే ఎక్కువ లవ్ని ఇచ్చేసుకుని అవతల వాళ్ళ దగ్గర ఏం లేకపోయినప్పుడు కూడా లవ్లో డిసప్పాయింట్మెంట్ ఎక్కువ జరుగుతుంటుంది. సో గివింగ్ అండ్ టేకింగ్ రెండు సైడు ఉండాలి. రిసీవింగ్, గివింగ్ రెండు ఉంటేనే మనకు లవ్లో ఎంజాయ్మెంట్ పొందగలుగుతాం. లేదంటే లవ్ ఉండదు. అందుకోసమే ఎక్కువ లవ్స్ ఫెయిల్ అవుతుంటుంది. ఒకరు ఎక్కువ టూ మచ్గా లవ్ చేస్తుంటారు, వాళ్ళ టైం కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటారు, వాళ్ళతో పాటు ఉండాలని అనుకుంటారు. కానీ అవతల వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో లేనప్పుడు అక్కడ డిసప్పాయింట్మెంట్. అర్థం చేసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు అలా అంటావు? హ్యూమన్ బ్రెయిన్స్ అట్లా ఉండదు, అర్థం అవ్వదు. ఒక్కసారి డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేస్తుంది, రెండోసారి ఇలా మల్టిపుల్ టైం ఫేస్ చేసే కొద్దిగా ఇంకా ఎక్కువ డెప్త్లకి వెళ్ళి మనకి ఈ లైఫ్లో ప్రయారిటీ లేదు, ఇంకా ఎప్పుడు రాదు, నువ్వు ఇంతే అని మనని మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కింద తీసుకెళ్ళి మనని లోగా ఫీల్ చేస్తుంది లవ్. సో ఇలా లవ్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ డిప్రెషన్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఎవరైనా లవ్ చేసి ఉంటే వాళ్ళకున్న టైంని ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే చీటింగా ఇదన్నీ నేను చెప్పలేను. బట్ లవ్లో బోత్ సైడ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. అంతే తప్ప ఓన్లీ మీరు ఫోకస్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆకర్షణ విధానాలకు కానీ లేదంటే ఇంటిమెసీలకు కానీ ఉంటే లవ్ డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన మెంటల్ నీడ్స్ కూడా చాలా అవసరం. అలా లవ్ చేసి చూడండి, వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని వదిలిపెట్టరు. అలాంటి లవ్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఇదే. ఎవరికైనా ఎవరు ప్రయారిటీ కదా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం వీలైంది ఎవరికి, లేదంటే కూర్చుని మాట్లాడుకోవటం. ఎక్కువ ఈ జనరేషన్ పిల్లలు ఎవరైనా సరే ఫోన్లో మాట్లాడుకుని ఫోన్లోనే డిసిషన్ అన్నీ అయిపోతుంది. పర్సనల్గా వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు నిజంగా చెప్తున్నారా లేదా, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారా, కన్ఫ్యూషన్లో ఉన్నారా, కంగారులో ఉన్నారా, కొన్ని పర్సనల్ టచ్ ఎదురుకుండా ఉన్నప్పుడు ఫీలింగ్ని అర్థం చేసుకుంటాం. ఫోన్లో ఫీలింగ్ తెలియదు. ఇలా ఎక్కువ ఫోన్లో గొడవపడి మీ లవ్ని మీరు వదులుకొని ఉంటే ప్లీజ్ ప్యాచప్ అవ్వండి. వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడకపోతే ఏ విషయాలు తెలియదు, వాళ్ళు ఏం నీడ్ చేసుకుంటున్నారో తెలియదు కదా. మీకు ఒక కాన్సెప్ట్ మీద అర్థమైతేనే చేయగలుగుతారు, చేస్తేనే రిజల్ట్ వస్తుంది. కాన్సెప్టే అర్థం కాకపోతే మీరు ఏం చేయగలుగుతారు? చేయలేరు. సో అక్కడ ఫెయిల్ అవుతారు. దిస్ ఈజ్ మై ఒపీనియన్. నెగటివ్గా అనుకోవద్దు, నా ఎక్స్పీరియన్స్ కూడా. ఎందుకంటే యాజ్ ఏ ప్రొఫెషనల్గా మాకంటే చాలామందిని చూస్తుంటాం కాబట్టి కొంతమందితో ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం, కొంతమందితో వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. దీనిలో నేను ఇవాళ ఉన్న వాళ్ళకి చెప్పాలని అనుకున్న విషయం